హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హోమ్ టూర్ వేయబోతున్నాం మాది. సో ఇంకేంది లేట్, మరి స్టార్ట్ చేద్దామా? చలో మరి, లెట్స్ స్టార్ట్. ఒక్క నిమిషం ఒకటి చెప్పడం మర్చిపోయినా మీకు. నేను నా అంతరాత్మని, నా బాడీ మీద ఉన్నది. నా బాడీతోని మొత్తం హోమ్ టూర్ అంతా చేపిస్తా, ఇల్లంతా చూపిస్తా. ఓకేనా? లెట్స్ గో. సో మా ఇల్లు చూపిస్తా ఫస్ట్. ఇది బయట నుంచి ఇది లుక్. లోపలికి పోతే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే పపంపం, ఇదంతా పార్కింగ్. దిస్ హోల్ ఏరియా ఇస్ ఫర్ పార్కింగ్. కానీ బయటనే పెడతాం బండ్లు. అట్లుంటుంది మనతోని. అంటే ఇది కారు ఉన్నప్పుడు దేనికన్నా ఇదంతా పార్కింగ్. నార్మల్ అయితే బయటనే పెడతాం. సో ఫస్ట్ ఈ కింద ఉండే ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది ఫర్ రెంట్కి ఇచ్చినాం. ఇది అది మేము ఉండేది మీద. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది రెంట్కి ఇచ్చేసినాం. చలో మీది కూడా అసలు ఇంట్లోకి పోయి మొత్తం ఇల్లు చూపిస్తాం. సో మీదికి రాగానే ఫస్ట్ చెప్పులు ఇప్పాలి. ఇటు మీ బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి. చెట్లు చూపిస్తా. మా మమ్మీ పెట్టింది అవన్నీ. సో చెట్లు ఉంటాయి ఇక్కడ అంతా బాల్కనీలో. మనీ ప్లాంట్, ఇదేదో చెట్టు రోజ్, ఇది పుదీనా, ఇదేదో చెట్టు రోజే. ఇది కూడా రోజ్. తులసి చెట్టు, మళ్ళీ మనీ ప్లాంట్. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్, ద వ్యూ చూపిస్తే చూడండి. మొత్తం పచ్చగా, ఇటు చూడు పచ్చగా ఉంటుంది. అది పీస్ఫుల్ ఉంటుంది అబ్బా అది. సో ఇప్పుడు మనం లోపలికి పోదాం. లోపల వీడు ఏం చేస్తున్నాడేమో, పడుకున్నట్టున్నాడు. ఏ బాబు డోర్ తీయాలమ్మా. పక్కా పడుకున్నాడు లేవాడు. ఇప్పుడే వాడరా పొద్దున 12 o'clockకి. చిన్న బాబు ఏం కావాలరా? ఏం లేదు సార్, హోమ్ టూర్ వీడియో చేద్దామని. చేసుకోపో మరి, గిడికి వచ్చాం. మీ హోమ్ది సార్, మీ హోమ్ టూర్ చేద్దామని. మా హోమ్ టూర్ నీకు ఎందుకే? ఏం పనిలేదా? నువ్వు నీ క్యాపు, నీ అద్దాలు అంటే బయట ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్. దట్స్ వై. సరేదా? థ్యాంక్ యూ సార్. బాగా వస్తుంది సార్ మీ ఇల్లు. నువ్వు ఉండేది కూడా ఇన్నాయి కదా, ఎందుకు ఎవరు యాక్షన్ చేస్తాం? యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కదా అని. సారీ. సరే చూపించండి సార్, ఇల్లు చూపించండి. సరేదా? చూపిస్తారా? ఇది హాలు, ఇదంతా. గది కిచెన్, ఇది దేవుని రూమ్. గట 2 బెడ్రూమ్లు ఉన్నాయి. గదో బెడ్రూము, గిదో బెడ్రూమ్. పోయాక సార్ చేసినా కదా హోమ్ టూర్ అంటే ఏంది? రూమ్లు చూపించినా కదా. గది కాదు సార్ హోమ్ టూర్ అంటే. ఒక్కొక్కటి మంచిగా చూపించాలి సార్. అంటే ఇప్పుడు ఏంది పోయి, ఇది బాటిలు, ఇది రిమోటు, ఇది అద్దాల డబ్బా, ఇది ఫ్రిడ్జ్ లోపల నిమ్మకాయ.
ఇవన్నీ చెప్పాలా అన్వా అంటే బయటివా అంటే గట్ల కాదు సార్, గట్ల చూపిస్తే అందరు చూడరు కదా, కొంచెం చూపించవచ్చు కదా, కొంచెం ఇల్లు తమాక్ ఖరాబ్ ఉన్నది కదా నీతోని. సరేదా. సో ఇది మా హాల్లో ఫస్ట్ డెకరేషన్. ఇవన్నీ మా డాడీకి వచ్చిన షీల్డ్స్, అంటే మా డాడీకి వచ్చిన ప్రైజెస్ అవి, అండ్ మా స్కూల్లో నాకు మా అక్కకి వచ్చినాయి, అండ్ ఆల్ గిఫ్ట్స్ అవి ఇవి అన్నీ. ఇదంతా డెకరేషన్, అన్నీ చైర్స్. ఇది కిటికీ. సో హాల్లో అంటే ఏముంటుంది మెయిన్గా టీవీ. ఇది 43 inch కొడాక్ టీవీ. అండ్ పెద్దగా ఏం లేవు హాల్లో, ఒక ఫ్రిడ్జ్, సిలిండరు, వాషింగ్ మిషన్. ఇదంతా వాష్ ఏరియా అనుకోవచ్చు. వాషింగ్ మిషన్ అండ్ వాష్ బేసిన్, మిర్రర్, అండ్ అంత డిన్నర్ సెట్స్ సంథింగ్. సో అండ్ దేవుని రూమ్. పాపా ఇది మా దేవుని రూమ్. అది శివుంది టైల్ వేయించేసినాం డైరెక్ట్ గోడకే. అండ్ ఇవన్నీ దేవుని ఫోటోలు. అండ్ సమ్మక్క. అది ఏదో చిన్న దేవుని రూమ్, చిన్నది కాదు కానీ ఓకే, డీసెంట్ సైజ్. అండ్ కమింగ్ టు కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట ఇది. ఓపెన్ కిచెన్ ఏముంటాయి కిచెన్లో? బోళ్ళు, ఉప్పు, కారం, అవి ఇవి అంతేగా. ఇది కిచెన్ షెల్ఫ్, స్టవ్, గిన్నెలు, గ్రైండర్, కెటిల్, అండ్ ఇవన్నీ అందరి ఇంట్లో ఉండేవి. అంతే. వాటర్ ఫిల్టర్. బై ది వే గైస్, బీ హైడ్రేటెడ్. నేను కూడా వాటర్ తాగుతా. ఎన్ని నీళ్ళు తాగితే అంత మంచిది. అది కిచెన్. ఇది that's our kitchen. And next ఇంకేముంది? వాషింగ్ మిషన్, ఐఎఫ్బి వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, ఇవన్నీ. అండ్ ఈ పేసిన బట్టలు వేసుకోవడం, బుట్ట, కడుక్కున్నాక చూసుకోవడానికి టవలు. సో నెక్స్ట్ ఇది హాల్, కిచెన్ అండ్ దేవుని రూమ్. ఏముంటుంది? బెడ్రూమ్. అందరి ఇంట్లో ఉండేది అనే బెడ్రూమ్. 2 bedrooms ఉన్నాయి. ఇదొక బెడ్రూమ్, ఇట్లానేమో మమ్మీ డాడీ బెడ్రూమ్. మమ్మీ డాడీ అట్లా ఏం లేదు కానీ అందరం అన్నిట్లలో ఉంటాం, కానీ పడుకోవడం మాత్రం అట్లా. ఇది మమ్మీ వాళ్ళది బెడ్, బీరువా, అన్ని బట్టలు, అండ్ బాత్రూమ్ మీద లో రూఫ్, సజ్జ మీద సామాన్లు. ఇది మమ్మీ వాళ్ళ బెడ్రూమ్, మమ్మీ డాడీ. ఈ సీలింగ్ స్పెషల్ ఎఫెక్ట్. నైట్లో మంచిగా కనిపిస్తుంది బ్లూ కలర్. సో నెక్స్ట్ మా బెడ్రూమ్. ఏముంది? బెడ్, ఇది టేబుల్, స్టడీ చదువుకోవడానికి, ల్యాప్టాప్ వాడడానికి సంథింగ్. అండ్ అద్దం. హలో, ఇది అద్దం. ఏమేమో సామాన్లు, ఐస్ కిటికీ అండ్ బాత్రూమ్, అన్నీ బట్టలు, సజ్జ.
ఇది ఇది కూడా చూపించాను కదా సీలింగ్. ఇలా సీలింగ్ లైట్ ఈ కలర్, అది ఎన్నో కలర్ పెడతాడు నాకు, ఆరెంజ్ సంథింగ్. అది అదే ఏముంటుంది, అందరు ఇల్లు ఉన్నట్టే సేమ్. అందరూ హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతున్నారు. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, దేవుని రూమ్ అండ్ హాల్, అంతే. బయట బాగుంటుంది, చూపించినట్టుండి కదా అంతరాత్మ, అంతే. అండ్ అసలు పార్ట్ మీద మీద క్రేజీ ఉంటుంది మా ఇల్లు మీద, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అట్లా ఉంటుంది మీద. అండ్ మీదకి వచ్చినాం మనం, మీద చూపిస్తే షాక్ అయిపోతారు. ఏముండదు మీద, ఏముంటుంది ఎవరింటి మీద ఏముండదు, ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్, అంతే. అదే బట్టలు వేసుకోవడానికి దండం. డింగ్ 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 డింగ్. వ్యూ అయితే క్రేజీ ఉంటుంది, వ్యూ అంతే. క్రేజీ అంటే ఓ సినిమాలో ఉండే వ్యూ కాదు, గ్రీనరీ అంతే. మంచిగా పీస్ఫుల్ లైఫ్, ఏం పొల్యూషన్ లేకుండా, వెహికల్ సౌండ్ లేకుండా, హార్న్ల సౌండ్లు అవేం లేకుండా నిమ్మలంగా ఉంటుంది. అది మీద నుంచి చూపాలా. అది కిందికి పో. సో అది సంగతి, అంతే. దాట్స్ ఇట్ ఫర్ ది హోమ్ టూర్. సార్ 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 నేను చెప్తా సార్ ఎండింగ్. వచ్చేనా ఏమో చెప్తాడట, పోండి. థ్యాంక్ యూ సార్. సో దాట్స్ ఇట్ ఫర్ ది బ్లాగ్ గైస్. అది మా హోమ్ టూర్, అంటే మాది మా హోమ్ టూర్. చలో మరి, రైట్ మరి పోయేస్తా.